నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ షాహిదా. అభిమానం హద్దులు దాటుతోంది. ఇటీవల సెలబ్రిటీలు కనిపిస్తే ఫ్యాన్స్ చేసే రచ్చ మామూలుగా ఉండడం లేదు. ఇటీవల నిధి అగర్వాల్, సమంతతో పాటు కోలీవుడ్ హీరో విజయ్ దళపతికి సైతం చేదు సంఘటనలు ఎదురయ్యాయి. చెన్నై ఎయిర్పోర్ట్లో విజయ్ కారు వైపు వెళ్తుంటే సెల్ఫీ కోసం ఎగబడ్డారు ఫ్యాన్స్. ఇప్పుడు హైదరాబాద్ అపోలో హాస్పిటల్ వద్ద రామ్ చరణ్ విషయంలోనూ ఇలాంటి ఇన్సిడెంటే జరిగింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు శనివారం రాత్రి ట్విన్స్ జన్మించిన సంగతి తెలిసిందే. ఈసారి వీరికి బాబు, పాప జన్మించినట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఇద్దరు చిన్నారుల రాకతో తమ ఇంట్లో సంతోషం రెట్టింపైందని అన్నారు. ఇదంతా పక్కన పెడితే రామ్ చరణ్ తన భార్య ఉపాసన కవలల్ని చూడ్డానికి తన పెద్ద కుమార్తె క్లింకారాతో కలిసి అపోలో హాస్పిటల్ కు చేరుకున్నారు. చరణ్ కారు దిగగానే వందలాది మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. ఆ టైంలో కూడా చరణ్ తో సెల్ఫీలు దిగేందుకు మీదకు ఎగబడ్డారు. కనీసం కారు డోర్ తీసి చరణ్ కింద దిగడానికి కూడా వీల్లేకుండా చుట్టుముట్టారు. ఆ సమయంలో చరణ్ చేతిలో క్లింకారా పడుకొనుంది. ఫ్యాన్స్ హడావిడి చూసి క్లింకారా సైతం భయపడినట్లు తెలుస్తోంది. దీంతో చరణ్ ఒకంత అసహనానికి గురైనట్లు కనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాస్పిటల్ వద్ద కారు దిగి ఆసుపత్రికి వెళ్లే 30 సెకండ్లలోనే అరాచకం సృష్టించారు ఫ్యాన్స్. అలాగే ఈ సమయంలో చాలా మంది క్లింకారా ఫోటోస్, వీడియోస్ తీశారు. అయితే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని, పాప ప్రైవసీని కాపాడాలని చరణ్ కోరారు. ఫ్యాన్స్ తీరుపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.